హలో నమస్తే అండి. ఈరోజు నేను గోంగూర పచ్చడి తయారు చేయడం విధానం చూపిస్తున్నాను. అంటే ఇది టెంపరీగా అనమాట, మనం 2 రోజులు 3 రోజులు వేసుకోవడానికి. నెల పచ్చడి అయితే కాదు. ఇది ఎలా చేయాలో, ఇది టేస్ట్ వేరేగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దాం అండి. కొద్దిగా కొన్ని పచ్చిమిర్చి ఈ మగ్గబెట్టి పచ్చట్లో వేస్తాం అనమాట. ఇది కారం కోసం వాడుతున్నాం. పచ్చిమిర్చి ఎక్కువగా వాడితే బాగుంటుంది. ఈ పచ్చడి టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇందులో ఆవాలు, మెంతులు, కొద్దిగా ఇంగువ, వెల్లుల్లిపాయలు వేయట్లేదు, కొన్ని మిరపకాయలు, కారం తగ్గట్టుగా పులుపు, ఉప్పు, పసుపు. చేసే విధానం చూద్దాం రండి. ఇందులో ముందుగా పోపు వేయించేస్తాం. నూనె వేడెక్కింది. పోపు, ఆవాలు, మెంతులు, మిరపకాయ, ఇంగువ. ఇది క్యాటరింగ్లో వంట బ్రహ్మలు చేస్తారన్నమాట ఈ స్టైల్లో. అది అప్పటికప్పుడు అయిపోతుంది, నిల్వ అయితే అవసరం ఉండదు. టేస్ట్ వెరైటీగా ఉంటుంది. ఇంగు వేయడం వల్ల, పచ్చిమిర్చి వేయడం వల్ల టేస్ట్ వెరైటీగా ఉంటుంది. ఇందులో ఉప్పు, పసుపు, చింతపండు వేసేస్తున్నాను. ఇవి చుట్టుపక్కల ఆడుతున్నాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, మనకి పచ్చిమిరపకాయలు పచ్చివాసన ఇష్టం ఉంటే అలా ఉంచేసుకుని అదే వేసేయచ్చు. లేదంటే ఒక్కసారి ఇందులో వేసి వేయించేస్తాం. ఇది వేగడం సరిపోతుంది. ఇది ఒక ప్లేట్లోకి తీసేస్తాం. ఇది చల్లారిలోపు గోంగూర వేయించేస్తాం. పచ్చట్లో పైన మనం తినేందుకు వేసుకుంటున్న మిరపకాయలు ఇవి వేసేసి అప్పుడు ముందుగా గోంగూర వేస్తే అవి పేలిపోకుండా ఉంటాయి. నిలవ ఉండట్లేదు కాబట్టి ఎక్కువ ఆరాసం లేదు. కడిగేసి వడగట్టుకొని వాడేసి ఉంచితే సరిపోతుంది. ఈలోపు ఇది మిక్సీ పట్టేద్దాం. కొత్త పోపుని పచ్చట్లో కలిపితే ఆ టేస్ట్ అంతా వేరేగా ఉంటుంది. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పోపుని పక్కన పెట్టుకుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఏ పచ్చడికైనా పోపు విడిగా కలిపితే ఆ టేస్ట్ వేరేగా ఉంది, తినేటప్పుడు బాగుంది. బాగా మెత్తగా నలిగిపోకుండా ఇలా నలిగాక మనం తర్వాత గోంగూర వేస్తాం కదా, అది ఇది కలిపి అలా రప్పగా ఆడుకుంటేనే బాగుంటుంది. అప్పుడు ఇంకా కొంచెం నలుగుతుంది అన్నమాట. ఈ ఆకు తగ్గింది, మనం నిండా వేసిందంటే తగ్గింది. ఇప్పుడు మనం కింద వేసిన మిరపకాయలు ఇలా మగ్గాయి కదా, వాటిని తీసి విడిగా పెట్టుకోవాలి. ఇలా మగ్గడం వల్ల ఇవి కారం ఉండవు అనమాట. ఈ మిరపకాయలు మనం పచ్చట్ల మధ్యలో తినడానికి బాగుంటాయి. ఇలా మా ఫ్రెండ్ సుజాత గారు అలా వేసేవారు. గోంగూర పచ్చడి ఇస్తే కూడా ఖచ్చితంగా మిరపకాయలు విడిగా అలా వేసేవారు. అది గుర్తుకొచ్చి నేను కూడా మీకు షేర్ చేస్తున్న విషయాన్ని. ఇలా మీరు కూడా ఒకసారి చేసి చూడండి. ఇందులో కొంచెం నూనె వేస్తాను. ఇలా కాడలతో కోయడం వల్ల పచ్చడి కూడా బాగుంటుంది అన్నమాట. రఫ్గా ఉన్నట్టు ఉంటుంది. మెత్తగా ముద్దగా ఉంటే గోంగూర పచ్చడి అసలు ఎప్పుడూ బాగుండదు. కొంత పచ్చగానే ఉండాలి. ఆరబెట్టకుండా వేసాం కాబట్టి ఇది ఇలాగా మెత్తగా ముద్దగా వస్తుంది. నిలవ పచ్చడికి అయితే ఖచ్చితంగా ఒకరోజు నీడగా ఆరబోయాలి. గోంగూరని కడిగేసి నీళ్ళలో ఆరబోయాలి. నిలవ పచ్చడి నా వీడియోస్లో ఉంది, మీరందరూ తప్పకుండా చూడండి. నూనె వదిలేస్తాను కదా, ఇది వేగడం అయిపోయింది. ఇది తీసి చల్లారబెట్టి మిక్సీ పట్టాలి. గోంగూరలో ప్లేట్ వేసి చల్లారబెడతాం. గోంగూర చల్లారింది, ఇందులో వేసేస్తున్నాం. ఇందులో ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా ఆలుగడ్డలు వేస్తున్నాం. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేస్తాం. ఇదిగో పచ్చడి ఇలా నలిగితే సరిపోతుంది. పక్కన వచ్చేసి ఈ ఆవాలు, మెంతులు, పోపు ఉంది కదా, ఇది పచ్చట్లో కలిపేయాలి. ఒక బాక్స్లోకి తీసేస్తాం. ఇప్పుడు మనం తీసిన ఈ పచ్చిమిర్చిని ఇందులో పైన వేసేస్తాం. ఈ పచ్చిమిర్చి ఇది మనం పచ్చడి వేసుకునేటప్పుడు దీన్ని కలిపేసి వేసుకోవాలి. ఇవి నంచుకుంటూ ఈ పచ్చడి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి కాంబినేషను ఖచ్చితంగా ఉల్లిపాయ గోంగూర పచ్చడి తింటే ఎవరు వదిలిపెట్టరన్నమాట. మొత్తం భోజనం దీంతోనే తినగలుగుతాం. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి పచ్చడి చేసి చూడండి.
గోంగూర పచ్చడి తయారు చేసే విధానం ఇది టెంపరీ పచ్చడి అనమాట. ఒక 4 రోజులు 3 రోజులు వేసుకోవచ్చు. అంటే గోంగూరని ఆరబెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. పెళ్ళిళ్ళలో వెల్లుల్లిపాయ వాడరు కాబట్టి, అంటే మన ఇష్టానుసారం చెప్తాం కదా, ఈ సాధారణంగా వెల్లుల్లిపాయలు వాడడం. అలాంటప్పుడు ఇలా చేస్తారు పచ్చడిని. ఈ స్టైల్లో మీరు కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.